అభిమానం అన్నయ్య అంటున్నాను. ఈ అభిమానం అన్నయ్య నీ ఒక్క మొక్క పొందని రోడ్లు రోకలతో దంచి 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 పొట్టొలిసి తీసుకొచ్చాడు బయటికి రేకొట్టి. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? రోడ్లు వేసి దంచుతుంటే ఎందుకు ప్రభా ఈ దంచుడు అంటే అవసరం లేదెవరు మీరు అంటారు. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటకా. 9-10 ఏళ్ల పిల్లగాడి దగ్గర నుంచి నన్ను నలగొట్టడం మొదలుపెట్టాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, 9-10 ఏళ్ల పిల్లగాడు అప్పటి నుంచి చేదైన అనుభవాలు ఎదుర్కొన్నాను. ఒంటరిగా కూర్చొని ఏడ్చుకున్న రోజులు లెక్కలేనన్ని చేదైన అనుభవాలు. ఎంత వయసు తమ్ముడు? 9-10 ఏళ్ళప్పటి నుంచి. చాలేమన్న తోముడు ఈరోజుది కాదు, అప్పుడుది. శిలనైనా నన్ను నీ వలె మార్చుటకా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా. ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? 4 విధాలుగా అయిపోయింది. నేను చేసిన మంచి పని ఏంటో తెలుసా? నా లైఫ్ టర్నింగ్ పాయింట్. నిజమైన దేవుడు ఎవరు అని అన్వేషించటం, నంబర్ 1. నంబర్ 2, యేసు ప్రభు నేనే సత్యవంతుడనని తను బయలుపరచుకోవటం. అది తెలుసుకొని ఎవరేమనుకున్నా పర్వాలేదు, నాకు యేసు కావాలని అడుగు ముందుకేయటం. మా లైఫ్లో టర్నింగ్ పాయింట్ నంబర్ 1. ఓకే. నంబర్ 2, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన నాతో మాట్లాడినప్పుడు, పిలుపు వచ్చినప్పుడు, రా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది నీ జీవితాన్ని నా చేతికి అప్పచెప్పు, నేను నిన్ను ప్రత్యేకపరచుకోవాలి, నీతో నాకు పనుందని దేవుడు పిలిచినప్పుడు వెంటనే నేను లోబడటం నా లైఫ్లో 2వ టర్నింగ్. వాయిదాలు వేసుకోవాలా, ఇన్స్టాల్మెంట్ పద్ధతులు పెట్టుకోవాలా, పిలిచాడు, లోబడ్డా. 2. 3వది, రక్షింపబడ్డ తర్వాత విశ్వాసయాత్రలో పరీక్షల గుండా వెళ్తూ ఎదురు దెబ్బలు తగిలిన యేసయ్యను మాత్రం వదలకుండా ఆయన పాదాలు హత్తుకోవడానికి దేవుడే బలం ఇచ్చాడు. ప్రతికూల పరిస్థితులు, శోధనలు వచ్చినాయి, సైతాను శోధించాడు. యేసు ప్రభు ఉంటే, నీకు తోడై ఉంటే ఇలాంటి ఎందుకు వస్తాయి, పరిస్థితులు ఎందుకు వచ్చినాయి నీకని నన్ను శోధించాడు. పోరా సైతానా, నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినవాడు నా ప్రభు, నాకు చేసిన పర్వాలా చేయకపోయిన పర్లా నేను మాత్రం ఆయన వదలను అని పట్టుకున్నా. ఆయన పాదాలు.
మొదటిది ప్రభువును తెలుసుకోవటం, ఆయన చెప్పిన మాటకి. రెండవది ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఆయన వదిలిపెట్టకుండా హత్తుకోవటం. మూడవది ఆయన పిలిచినప్పుడు దా నీవు నా పని చేయాలి, నా రాజ్య విస్తరణ కొరకు నీవు ప్రయాసపడాలి, రా అని ఆయన పిలిచినప్పుడు ఏమాత్రం తడవ చేయకుండా వెంటనే లోబడ్డా. అది ఎన్నేళ్ల వయసులో? 21 సంవత్సరం వయసులో రక్షణలోనికి వచ్చా. ఇంచుమించు 25 ఏళ్ల వయసులో సేవకు వచ్చా. 21 సంవత్సరం అంటే మైనార్టీ తీరి ఒకడు మైనర్ మేజర్ అవుతాడు. పిచ్చి పిచ్చి కళ్ళన్నీ అప్పుడే ఉంటాయి. హలో, ఎంతమంది ఒప్పుకుంటారు? పడాల్సిన పాటలు వేయాల్సిన వేషాలన్నీ అప్పుడే ఉంటాయి. 21 సంవత్సరం అంటే ఏమిటండి? లైఫ్ ఎంజాయ్, తినాలి, తాగాలి, ఎగరాలి, ఊగాలి, లైఫ్ను అనుభవించాలని ఆశలన్నీ అప్పుడేగా వచ్చేది. అక్కడే కొట్టాడు దెబ్బ. ఆగురా, అందరిలాగా బతకడానికి లేదు, రా అని పట్టుకొచ్చాడు. స్తోత్రం. 25 ఏళ్ల వయసులో సేవ అంటే ఏంటో తెలుసా? వయసు 25 అయి ఉండొచ్చు కానీ 70 ఏళ్ల ముసలోళ్ళ బతకాల. మరి అంతే. అన్నిటినీ చంపుకోవాలా, కోపాన్ని చంపుకోవాలా, భావోద్రేకాలు చంపుకోవాలా, శరీరేచ్ఛలను చంపుకోవాలా, భోగేచ్ఛలు, రకరకాల ఇచ్చలు ఉంటాయి. మీ అందరిలో ఉండే ఇచ్చలన్నీ, ప్రతి మనిషిలో ఉండే ఇచ్చలన్నీ నాలో కూడా ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి. అవన్నీ చంపుకోవాలి. చంపుకొని సమాజం ముందు సరైన సాక్ష్యం ఇస్తేనే సేవ. ఏ ఒక్క చోట బెండై బలహీనపడ్డా పోయిద్ది సాక్ష్యం. ఒక చోట సాక్ష్యం ఒకసారి పోయిందంటే ఇక దాన్ని నిలబెట్టడం కష్టం. ఇల్లు పడిపోయినా మళ్ళీ కట్టొచ్చు, కానీ సాక్ష్యం కూలిందంటే దాన్ని నిలబెట్టడం కష్టం. అట్ట బిగబట్టుకొని బతకాలి. 25 ఏళ్ల వయసులో అలాంటి సమర్పణలోనికి తీసుకొని వచ్చాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నా జీవితాన్ని చరితార్థం చేసే విధంగా నేను తీసుకున్న ఆ నిర్ణయాలు అద్భుతమైనటువంటి మలుపును తీసుకొచ్చాను నా లైఫ్లో. 3 మొట్టమొదటిది సత్యదేవుడిని అన్వేషించటం, ఆయన మాటకు లోబడి రక్షణ పొందటం. రెండవది ప్రతికూలతలు ఎదురైనా ఆయన వదిలిపెట్టకుండా హత్తుకోవటం. మూడవది ఆయన పిలిచినప్పుడు సేవకు కూడా. ఆ 40 ఏళ్ళ ఎప్పుడు చూద్దాంలే అన్నట్టయితే 40 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నట్టయితే బాప్తిస్మానికి 50 ఏళ్ళు వచ్చినాక సేవకు పోదాం అనుకుంటే ఇంతమంది రక్షణ ఉండేది కాదు. ఈరోజు ఈ చేతులతో నా దేవుని కృపను బట్టి వేలాది ఆత్మలకు, 50,000 కంటే ఎక్కువ మంది ఆత్మలకు బాప్తీసం ఇవ్వడానికి కృపనిచ్చాడు. ఇదంతా ఉండేది కాదుగా. సామాన్యమా అన్ని వేల మందికి బాప్తీసం, రక్షణలోకి నడిపించడం అంటే? నా దేవుడి కృప. సమయం పోనీయకుండా సద్వినియోగం చేసుకొని ఎప్పటికప్పుడు మేలుకొని అడుగులు వేయటం వల్ల దేవుడి కృప ఇంతగా దొరికింది నాకు, పొందగలిగి.